మధ్యలో ఉన్న గ్రంథాలను చేతితో పైకెత్తి బైబిల్ కొరస్ పాడుకుందాం. ఇంకా చెప్పండి. 791. గ్రంథవర్ధనములన్నీ నావి, రాజయాజయము వరుస వచనము, స్థాన దివ్య ప్రేమ వాగ్దానములు. గ్రంథవర్ధనములన్నీ నావి, గ్రంథవర్ధనములన్నీ నావి, రాజయాజయము వరుస వచనము, స్థాన దివ్య ప్రేమ వాగ్దానములు. గ్రంథవర్ధనములన్నీ నావి. మన మధ్యలో ఉన్న గ్రంథాలను తెరచి హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో వాగ్దానాల గురించినటువంటి మంచి నిరీక్షణతో కూడినటువంటి మాటలు సంఘానికి తెలియపరచడం జరిగింది. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 23. అందరం కలిపి చదువుకుందాం. 23వ వచనం. అందులో చూద్ద వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాము. మరోసారి చూద్దాం అందరం కలిపి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము. దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ నామానికి వేలాది స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం. 31st నైట్, అలాగే ఉదయం తెల్లవారుజామున ఈ తారీఖు 1వ తారీఖు తెల్లవారుజామున మొదలుకొని 3:30 గంటల వరకు నీ సన్నిధిలో మేము గడపడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మరొకసారి కృతజ్ఞత కూడికగా ఈ దినం మేము కలిగి ఉండడానికి ప్రభా మీరు చూపిన నీ ప్రేమకై స్తోత్రాలు. ప్రభా మా ఉదయకాల సమయంలో వ్యక్తిగతమైనటువంటి వాగ్దానాలు తీసుకున్నట్లు మీరు సహాయపడ్డారు. ఆ వ్యక్తిగత వాగ్దానం యొక్క విలువ, ఆ వ్యక్తిగత వాగ్దానం ఎప్పుడు నెరవేరుస్తుంది ప్రభు, దాన్ని ఇచ్చిన వారు ఎవరు ప్రభు, ఈ విషయాలన్నీ కూడా మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు మాతో మీరు మాట్లాడండి. నీ మెల్లనైన మృదువైన స్వరమును మాకు వినిపించి దీన్ని వింటున్నవారు, ఆలకిస్తున్నవారు, ఈ యొక్క యంత్ర శబ్దం ద్వారా ఎవరెవరైతే నీ మాటలను ఆలకిస్తున్నారో వారందరినీ మీ ఆత్మలకు అప్పగించుకుంటూ వారి పట్ల నీవు వారికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చమని ఈ సహాయం కోరుకుంటూ అల్పుడను అల్పుడను అపాత్రుడను ప్రభు నిలబడిచుండగా నా మాటలు కాదు కానీ మీరే మాతో మీరు మాట్లాడి మీరే మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇందులో మనకి ప్రత్యేకంగా చెప్పబడిన మాట ఏంటంటే వాగ్దానం చేసిన వాడు ఎలాంటి వాడంట? నమ్మదగిన వాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. అయితే మనం ఎలా ఉండాలంట? గనుక మనం ఎలా ఉండాలో చెప్తున్నాడు ఆయన. మనకు కలిగినది ఏముండాలంటే ఎలా పట్టుకోవాలంటదని, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై ఎలా ఉండాలంట? మనం ఒప్పుకొనినది, మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది ఏం చేయాలంట? నిశ్చలముగా పట్టుకుందాము. అది నిశ్చలముగా పట్టుకుందాము. అది అంటే వాగ్దానం చేసిన వాడు దానిని నెరవేర్చడానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ మనం ఎలా ఉండాలంట? మనం ఒప్పుకునే దాని విషయమై నువ్వు ఏ నిమిత్తమైతే ఎట్టి ఆలోచనతో దేవుని యొక్క వాగ్దానాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం తీసుకున్నామో దాని విషయమై ఏమన్నాడైనా? దాని విషయమై మనం ఒప్పుకున్నది, మనం తీర్మానించుకున్న సంఘటన ఏం చేయాలంటే దానిని నిశ్చలముగా నిరీక్షణతో కూడినది అనమాట. నిశ్చలముగా పట్టుకుందాము. మన విశ్వాసాన్ని వేడకూడదు, బలహీనపడకూడదు కదండి.
సో ఆయన నమ్మదగిన వాడు. ఎందుకంటే అసలు నీకు నాకు కూడా ఒకటి ఏది అవసరం అనేది మనం అనుకోనక మునిపే ఆయన మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. చూడండి, మత్తయి రాసిన సువార్తలో 6వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 10వ వచనం, 9, 10 కలిపి ఉన్నాయి, చదువుకుందాం. చూడండి, 9, 10 వచనాలు కలిపి ఉన్నాయి, చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడండి, ఏమని రాయబడి ఉందంటే అక్కడ 9, 10 వచనాలు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు, ఎక్కడ నెరవేరాలన్నారా? పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు కూడా నెరవేరును గాక. కదండి, దాని పై వచనం కొద్దాం చూడండి, దాని పై వచనం 7వ వచనం కొద్దాం చూద్దాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వంచిపోవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుతున్నారు. మీరు వారి వలె ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? ఎలా ఉండాలంటే, మీరు మీ తండ్రిని అడుగక మునిపే, ఏంటట, మనము మన తండ్రిని అడుగక మునిపే ఏమున్నదంట అక్కడ, మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. అందుకనే పరలోకమందు ఆయన చిత్తం నెరవేర్చబడినట్లు భూమి యందు కూడా అది నెరవేర్చబడుతుంది. అందుకనే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు పత్రిక రాస్తూ చెప్తున్నాడు ఆయన. అయితే మనం కూడా ఆ మాటలు మాట్లాడుతున్నాం, మనం కూడా ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎన్ని సంవత్సరాలు మనం వాగ్దానం తీసుకుంటూ వచ్చామో, ప్రతి సంవత్సరం కూడా 2024వ సంవత్సరంలో ఆ వాగ్దానం నీ పట్ల నా పట్ల నెరవేర్చబడింది. నెరవేర్చబడలేదు అంటే మనం ఏమై ఉండాలి? వంచి విస్తరించి మాట్లాడటం వలన అది దేవునికి చాలదు. అందుకని మనకి కలిగిన దానిని, మనం ఒప్పుకున్న దానిని మనం ఏం చేయాలంటే నిశ్చలముగా పట్టుకోవాలి. ఆ నిరీక్షణ నిన్నటి దినాన్ని కూడా అదే జ్ఞాపకం చేసుకున్నాం. ఏమని? విశ్వాసము అంటే విశ్వాసము లేని కదా, విశ్వాసం కానిది పాపమే అనుకున్నాం. అంటే విశ్వాసం, నమ్మకం లేకపోతే ఏం జరుగుతుంది? అది నెరవేర్పులోనికి రాదు. మనలో అపోహ మన మధ్యలో ఉందంటే అది నెరవేర్చబడదు. అందుకనే అక్కడ మీరు ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకోవడము అని చెప్తున్నాడు ఆయన. అంటే మనం ఏమైతే ఏ నిరీక్షణతో అయితే ఆ వాగ్దానాన్ని నువ్వు తీసుకున్నావో ఆ నిరీక్షణ సన్నగిల్లకూడదు. ఇది దేవుడు నీకు నాకు ఇచ్చిన దాన్ని ఎత్తుపెట్టుకుని దాని విషయమై మనం ప్రార్థించాలి. దాని విషయమై మనం ఆయన యందు నిశ్చలముగా ఉండాలి. అందుకనే అది నువ్వు అనుకుంటున్నావు ఇది నాకు అవసరమని. రాత్రి దినాల్లో నాకు వచ్చినది ఏంటంటేనంటే, నువ్వు బలాఢ్యుడవు, నేను నీకు తోడై ఉన్నానని వచ్చింది నాకు. న్యాయాధిపతి గ్రంథంలో 6:12 వచ్చినప్పుడు బలాఢ్యుడవు అంటే నాకు ఉన్నటువంటి శ్రమ, నిజంగా నేను భరించినది చాలా భయంకరమైనటువంటి శ్రమ అనిపించాను 2024లో. భయంకరమైనది. చివరి గడియల్లోనే దానిని భారం కూడా తగ్గించాడు దేవుడు, అది తప్పించాడు దేవుడు. అది నేను భరించిన బాధ నిజంగా ఆ స్థాయి వరకు నేను భరించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప బలమే. రియల్ ప్రౌడ్ ఆఫ్ మై గాడ్. నేను దేవుడి విషయంలో సంతోషపడ్డాను రాత్రి వాగ్దానం చూడగానే. నిజమే, అంత ఓపిక నాకు ఎలా వచ్చిందో నాకే తెలియదు. సో నేను సజీవుడిగా మీ మధ్యలో ఉండవలసిన వాడు కాదు, కానీ నేను సజీవుడిగా ఉన్నానంటే అది దేవుడు ఇచ్చినటువంటి బలం. అందుకే ఆయన నాకు సహాయం చేయకపోతే, ఆయన నాకు తోడుగా లేకపోతే నేను ఈరోజు సజీవుడిని కాదు కదండి. ఈ మాటలు వింటున్నా, ఒకవేళ ఇది నేను లైవ్లో పెట్టినా, యూట్యూబ్లో పెట్టినా, వాళ్ళు పెట్టారు నా మాటలు. అవును, వాళ్ళే ఒప్పుకుంటారు. దేవుడు నిన్ను తప్పించాడు కనుక నువ్వు సజీవుడిగా ఉన్నావని అంటారు నన్ను. దేవుని చిత్తం లేకపోతే నేను సజీవుడిని. అందుకనే ఆయన నా పట్ల చేసిన వాగ్దానం గొప్పది, నేను దాన్ని నమ్ముచున్నాను. అందుకని దాని యందు నేను నెరవేర్పులోనికి నాకు వస్తుంది. సో ఆ విధంగా దేవుడి యొక్క వాగ్దానం మన పట్ల నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనకి అక్కడిగా ఉన్నవేవో మనకంటే ముందు ఎవరు తెలుసంట? దేవునికి తెలుసు. అందుకనే ఆయన పరలోకమందు అన్నది పరలోకమందు ఆయన ఏ విధంగా అయితే నెరవేర్చబడుతూ వచ్చిందో అని చిత్రం, నీకు నాకు ఇచ్చిన వాగ్దానం కూడా ఏమవుతుందంట? నెరవేర్చబడుతుంది. ఆ నెరవేర్పులోనికి ఆ వాగ్దానం రావాలని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ మస్ట్ బి రెడీ టు డూ. అంటే మనం రెడీగా ఉండాలి. దాని విషయమై మనం నిశ్చలంగా ఉండాలి. దాని విషయమై మనం విశ్వాసంతో దృఢంగా ఉండాలి కదా. దృఢమైనటువంటి విశ్వాసం మనం కలిగి ఉంటే అది వాగ్దానం మనకు నెరవేర్చబడుతుంది.
వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, మానవుడు కాదు చేసినది కదా. ఒక ఆయన ఏమైనా మనకు కావాల్సిన సహాయం కోరమనుకోండి, బ్రదర్ ప్రేయర్ చేయండి అని అంటారు. ఆ తర్వాత మళ్ళీ ప్రేయర్ చేసిన తర్వాత మళ్ళీ అడగమంటే మళ్ళీ ప్రేయర్ చేయండి అని అంటూ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చిన సహాయం? మనుష్యునితో మాట్లాడింది సహాయము రాదు. దేవుడు ఆయనకి ఆజ్ఞాపించాలి. మన దేవుని యందు మొర పెడితే, దేవుని అడిగితే అది మన శత్రువు అయినా సరే మనకు సహాయం చేస్తాడు. ప్రేమను చూపించేలా దేవుడు మారుస్తాడు. అది మనకున్నటువంటి గొప్ప నిరీక్షణ. అందుకని అన్నాడు ఆయన, వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు. నీకు అక్కరగా ఉన్నవేవో మనకంటే ముందుగా ఆయన తెలుసు కాబట్టి రాత్రి దినాలను వెళ్ళేటప్పటికి ఒక వాగ్దానం సిద్ధపరచబడింది. నువ్వు రాసుకున్నావా లేదా ఆయన రాసిచ్చియా? మనకంటే ముందుగా దేవుడి యొక్క ఆత్మ చేత వ్రాయించబడినవి. దేవుడు ప్రేరేపించి ఆ వాగ్దానాలు రాయించబడ్డాయి, ప్రింట్ చేయబడ్డాయి. ఆ ప్రింట్ చేయబడిన దానికి ఎవరికి ఏది కావాలనేది నీవు నేను చదువుకుని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత చదువుకున్నాం అంటే నీకు దాచి ఉంచిన వాగ్దానము, ఆయన నీకు అక్కరగా ఉన్నదేదో అని తెలుసును గనుకనే ఈ యొక్క నూతన సంవత్సరం మొట్టమొదటిగా ఆయన సన్నిధిలో వాగ్దానాన్ని పొందుకున్నాం. ఇది పేపరే కదా అని అనుకోవచ్చు. నెవర్. ఆది యందు వాక్యముడు, వాక్యం దేవుని యందు, వాక్యమే దేవుడై ఉండేను. ఆ వాక్యమే మన దేవుడు. ఆ వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. మనకు అక్కడే ఉండేవేమో మనం దేవుడు ఎరుగును కదండి. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, వారికి ఏమి కావాలో నాకు తెలుసు. వారు అడగముందే నేను ముందుగా వెళ్ళి వాళ్ళకి కొనిస్తూ ఉంటాను. వారు చెప్తూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర, మా డాడీ నాకు పలానా టైంకి నా బర్త్డేకి ఇందుకు కొంటారు, అది కొంటారు, నన్ను పలానా కొంటారు, గిఫ్ట్ పెట్టుకు వస్తారని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ బర్త్డే జరగకపోయినా వాళ్ళు ముందుగానే వారు తలంచి చూంటారు. కానీ మన పిల్లలు కోరుకున్న దానికంటే ఉన్నతమైన స్థాయిలో తల్లిదండ్రులుగా మనం అది జరిగించాలని కోరుకుంటాం. పిల్లల సంతోషం కొరకు, దేవుడు చేసిన మేలు కొరకు. మరి మనమే అంతటి ప్రేమను కలిగి, అంతటి నిరీక్షణతో మన బిడ్డల వెడల మనం కలిగి ఉన్నామే. పిల్లలకి ఏది అవసరమో, ఎక్కడ చదివించాలో, వాడికి ఏ ఉద్యోగం, ఎక్కడ కోచింగ్ ఇవ్వాలో అన్నీ తెలుసుకుంటామే. మరి నీ పట్ల, నా పట్ల మనల్ని సృజించిన దేవుడు తన రూపంలో మనలను తల్లి గర్భంలో పెండంగా చేసినది మొదలుకొని మనకి ఏది అక్కరగా ఉన్నావో అవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. చూడండి, కొంతమంది తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఉంటారు పిల్లల కోసం. పిల్లలు సరైన క్రమంలో లేకపోతే బాధపడుతూ ఉంటారు. ఎందుకనంటే వారిని చిన్నప్పటి నుంచి ముద్దుగా పెంచుతూ ఉంటారు. పెద్ద ఎదిగిన తర్వాత వాడు కాస్త దూరం అవుతూ ఉంటాడు. సరైన క్రమంలో ఉండడు, సరైన పద్ధతిలో పెరగడు. అప్పుడు ఆ తల్లి ఆ బిడ్డను బట్టి బాధపడుతూ ఉంటుంది, ఆ నిందలు మోస్తూ ఉంటుంది. ఎందుకనంటే మనము వాడిని పెంచిన విధానం అట్లాంటిది. మరి తల్లి గారు ఆ యొక్క బిడ్డను పట్ల సంతోషాన్ని వ్యక్తపరుస్తుందంటే వ్యక్తపరచలేదు. ఒక అబ్బాయికి ఫోన్ ఇవ్వలేదని చెప్పేసి రీఛార్జ్ అయిపోయింది మొత్తం. అందులో అయిపోయిన తర్వాత నెట్ బ్యాలెన్స్ అయిపోయినట్టు ఉంది. ఆ తల్లిని ఫోన్ అడిగాడు, లేదా రీఛార్జ్ చేయమన్నాడు. ఫోన్ అడిగినా ఇవ్వలేదు, రీఛార్జ్ చేయలేదు. పడుకున్న తల్లి మీద కూర్చుని కత్తితో పొడిచి చంపేస్తున్నాడు. ఎవరో స్టూడెంట్ వాళ్ళు పైగా. సో ఎలా ఉందంటే పద్ధతి అలాగుంది మానవుని యొక్క దృష్టి. ఇప్పుడు తల్లి తన బట్టి సంతోషిస్తుందా, బాధపడుతుందా? మనల్ని బట్టి దేవుడు అంతే. దేవుడు మనలో ఒక క్రమమైన రీతిలో ఉండమని చెప్తున్నాడు. నువ్వు విశ్వాసమందు నిరీక్షణ ఉంచమన్నాడు. అది నెరవేర్చబడాలంటే నువ్వు నేను ఎలా ఉండాలి? ఆయన మార్గంలో నీవు నేను ఉండాలి. ఆయన మార్గంలో మనం నిలబడాలి. అందుకు ఆయన ఎందుకు నిరీక్షణ కలిగిన వారమై ఉండాలి. ఆ వాగ్దానం మన పట్ల నెరవేర్చడానికి దేవుడు నాకు ఇచ్చినందుకు, దేవా నీవు ఇచ్చిన వాగ్దానం బట్టి నేను నిరీక్షణ కలిగి ఉన్నాను, అది నా జీవితంలో నెరవేర్స్తావని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే నువ్వు నమ్మదగిన వాడు, నాకు వాగ్దానం చేసిన వాడు దేవుడు, సృష్టికర్త. అందుకనే నేను అడగక మునిపే నా కొరకు ఈ వాగ్దానం సిద్ధపరచా కదా, దేవానికి స్తోత్రం. దీని పట్ల నేను ఎంతో సంతోషపడుతున్నాను కదా, ప్రతి ఒక్కరు తీసుకున్న దాన్ని బట్టి. సో అది మనకున్నది. ఆ యొక్క అబ్రహాము కాలంలో కూడా అదే జరిగింది. అబ్రహాము తన ఇంటికి దేవదూతలు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి సందర్భంలో సారాయి నవ్వింది అని మనం చూస్తూ ఉంటాం. సారాయి కంటే ముందు ఎవరు నవ్వారంటే అబ్రహామే నవ్వాడు తనలో కదా. అప్పుడు దేవుని యొక్క మాట అది నిరర్థకం కాదు. రేపు మళ్ళీ సంవత్సరం మళ్ళీ ఈనాటికి వచ్చేసరికి నీ చేతిలో కుమారుడు ఉంటాడని వాగ్దానం చేసి వెళ్ళారు. అరే 100 సంవత్సరాలు వచ్చేసి ఇంకా కుమారుడు ఎక్కడ పుడతాడు కదా. బలహీనులు వృద్ధుల్లో వృద్ధాప్యంలోకి వచ్చేస్తారు. అలాంటప్పుడు ఎక్కడ పుడతారో అనే వారికి ఆలోచన కలిగింది. కానీ ఇది సృష్టికర్త, ఆయనకి సమస్తమును సాధ్యమే. అందుకనే దేవుడు వారికి వాగ్దానం చేశాడు, మళ్ళీ వచ్చే సంవత్సరం ఈనాటికి నీ చేతిలో కుమారుడు ఉంటాడంటే అప్పుడు ఇస్సాకు గారు జన్మించారు. మరి అప్పుడు నవ్వు ఏమైపోయింది? అబ్రహాము అయితే నమ్మకించాడు.
సారా అయితే బయటపడింది, కానీ అబ్రహాం గారు అయితే దాని మీద నమ్మిక ఉంచాడు కాబట్టి ఆ విశ్వాసం ఏమైందని దృఢంగా పెట్టుకోవడం వల్ల దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగే మనకి ఆత్మీయ జీవితంలో మన పట్ల దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని, ఇది పేపరే కదా, కార్డే కదా, నిర్లక్ష్యంగా ఉంటే దాని పట్ల మనకి ఏమి ప్రతిఫలం రాదు. దాని పట్ల మనం ప్రతిసారి మన బిడ్డలకు ఇచ్చిన వాగ్దానం బట్టి తల్లిదండ్రులుగా మనం మోకరించి ప్రార్థించాలి. ఎంతమంది బిడ్డల కోసం ప్రార్థిస్తున్నారో నాకైతే తెలియదు, కానీ అలా ప్రార్థించే కుటుంబంలో ఇబ్బందులే ఉంటాయి. అపవాది గలిబిలి క్రియేట్ చేస్తాడు, అవమానాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, కేవలము భక్తి అనేది ఉంది కానీ మందిరానికి వెళతారు, కానీ అక్కడ మందిరానికి వెళ్ళి రావడమే కానీ దేవునిలో ఏమాత్రం వాళ్ళకి స్థానము లేదు, దేవునికి చోటు వారు. ఇది రియల్ అది. కానీ అందుకని నీవు ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకోవాలి, అంతేగాని వెళ్ళి వచ్చినంత మాత్రాన ఏమీ ఉండదు. దేవుని మందిరానికి వెళుతున్నాం, బాప్తిజం తీసుకున్నాం, ఓకే, అంతవరకు ఓకే. ఎవరి కొరకు జీవిస్తున్నావు? ఆయన కొరకు, ఆయన సన్నిధికి వెళ్ళిన నీవు ఆయన మాటలకు గాయకొంటే మనం ఎప్పుడు కూడా మనలోకి అపవాది చేరడు. మన కుటుంబంలోనే మన బిడ్డలు కూడా ఎలా ఉంటారంటే క్రమంగా ఉంటారు. సో దేవుడు నిన్ను నన్ను కోరుకునేది బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ కాదు. అంటే హృదయం నీవు ఎక్కడో పెట్టుకుని నువ్వు ఇక్కడికి వచ్చి దేవుని ప్రభు అంటే అది సరిపోదు. ప్రతి విషయంలో కూడా దేవునికి ఎలా ఉండాలంటే నిశ్చలముగా ఉండాలి. నిశ్చలముగా అంటే అస్థిరులుగా కాక స్థిరులై ఉండాలి. దేవుడు నీకు నాకు వాగ్దానం చేశాడు కాబట్టి, అంటే ప్రతి విషయంలో దేవునికి మనము నమ్మకంగా ఉండాలి. అప్పుడు మనం అది నెరవేర్చబడతాది. మనము నమ్మకంగా అక్కడ లేనప్పుడు, ఏదో మందిరానికి వెళ్ళి వచ్చేసి ఏదో నామకార్థకంగా మనం చేస్తే, మొక్కుబడిగా చేస్తే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. అప్పుడు కూడా దేవుడు రాకడు, నేను ప్రతిరోజు ఆయన ఎత్తబడిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత తీర్పులోకి వెళ్ళిన తర్వాత, అయ్యా నేను ప్రతి నెల రొట్టె తీసుకున్నాను, ప్రతి వారం నేను మందిరానికి వచ్చాను, ప్రతి రోజు నీకు కానుకలు ఇచ్చాను అంటే నీవెవరు నాకు తెలియదు. ఎందుకంటే నువ్వు వెళ్ళడం అంటే వెళ్ళావు, కానీ ఆయనకు హృదయంలో చోటేది? ఆయన వాక్యానికి ఎక్కడ చోటిచ్చావు? నీ క్రమం, నీ క్రియలేవి? ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి జ్ఞాపకం చేసుకున్నావు. పాపము అంటే నీ పొరుగువాన్ని ప్రేమించవు, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళిన ప్రయోజనం ఏంటి కదా? నీ పొరుగువానికి మేలు చేయకపోవడము పాపము. ఇంకా నీవు ఎక్కడ దేవునికి ఎక్కడ మనం దగ్గర అవుతున్నట్టు కదండి. అందుకనే దేవుని యొక్క సన్నిధిలో ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీ పట్ల నా పట్ల చేసినటువంటి గొప్ప వాగ్దానాన్ని బట్టి మనం కలిగి ఉండవలసింది ఏంటంటే నిరీక్షణ గలవారమై మనం ఒప్పుకున్నది, ఆయనతో ఏమైతే తీర్మానం చేసుకున్నామో ఈ నూతన సంవత్సరంలో, ఎవరెవరు ఎట్టి ఆలోచనతో దేవునితో ఒక తీర్మానం కలిగి ఉన్నారో ఆ తీర్మానంలో నిశ్చలముగా ఉన్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు. పరలోకమందు ఆయన చిత్తం ఎలా నెరవేర్చబడుతుందో భూమి మీద కూడా ఆయన యొక్క చిత్తము నెరవేర్చబడుతుంది. అందులో ఆ చిత్తంలో నీవు నేను ఉన్నాం. అందుకని మత్తయి సువార్తలో ఆయన చెప్తున్నాడు, దేవుడిని ఎలా అడగాలో కూడా చెప్తున్నాడు. ఆయన మీకు అక్కడగా ఉన్నవేవో తండ్రి తెలుసు, మన బిడ్డలకు ఏం అవసరమో మనకు తెలుసు. జూన్ వచ్చిందంటే వాడికి యూనిఫామ్ కొనాలి, బుక్స్ కొనాలి. జూన్ ఎప్పుడు వస్తుంది? ఇంకా సంవత్సరం స్టార్ట్ అవ్వలేదు, కానీ ఇప్పుడు నుంచే ప్లానింగ్ ఉంటుంది. మనకి సమకూర్చుకుంటాం. ఇది పబ్లిక్ ఎగ్జామ్ ఉంది, 10th క్లాస్, ఇంటర్మీడియట్, వీళ్ళు పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎప్పుడో ఫిబ్రవరి మార్చిలో జరిగే వాటి వరకు ఒక సంవత్సరం అంతా వాటి వరకు చక్కటి ప్రణాళికతో అతనిని మంచి కాలేజీలో వేసి చదివిస్తూ ఉంటాం. నీ బిడ్డల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన ఎలాగైతే ఉందో దేవుడు కూడా నీ పట్ల నా పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన ఆ ప్రణాళికలు నీవు నేను ఉన్నావు. ఎంత గొప్పదండి! ఒక మినిస్టర్ గారికి మనం ఎవరమో తెలియదు, మనం ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. లేదా ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయనకి మనం ఎక్కడ ఉండమో తెలియదు, మనకి ఏం అవసరం వాళ్ళకి తెలియదు కదండి. అదే మనమైతే మనకైతే ఆయన తెలుసు, మనం ఆయనకి తెలియాలా? తెలియలేదు. అంటే మనం సృజించిన ఆయనకి మనం తెలుసు. నీకు అక్కడ ఉండేవేమో మన దేవునికి తెలుసు, నీకు ఏది కావాలో దేవునికి తెలుసు కదా. అంత గొప్పవాడు ఆయన. మరి నేను ఆయన మాటలకు లోబడి ఆయన ఎంత నిశ్చలంగా మనం ఉండాలి. చూడండి, ఇంకో మాట జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 39వ వచనం చదువుతాం. చూడండి, కనబడుతుందండి. ఈ లోపల ఇంకొకరు తీయండి. ఇంకోటి 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయము 20 వచనం తీయండి.
తీసుకురా 3 భాగాలు 2 పాటలు ఎవరు తీసుకురావరు, ఎవరు ముందు తీసుకోవాలి చదవండి. దొరకలేదా? వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ ఆయన అనగా మన ప్రభు అయిన తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ వారితో చెప్పిన ఏంటంటే ఏమిటిది చెప్పబడింది? వాగ్దానము. ఎవరికంట? మనకిని పిల్లలకును దూరంగా ఉన్న వారందరికీ ఆయన చేత పిలబడిన వారందరికీ చెందినదంట కదా. ఈ వాగ్దానం ఒకరి కాదు, ఆ పిల్లలకు మనందరికీ చెందినదే. ఆయన మనకి ఇవ్వడానికి. ఇంకో భాగం చూడండి. 2 పేతురు 3:9. ఈ లోపల 2 పేతురు 3:9 రాయబడి ఉంది. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు. మనం ఏం చేయాలంటే సన్నగిల్లకూడదు. విశ్వాసం దేవుని ఏదో ఉన్నప్పుడు వాక్యానుసారంగా మనం స్థిరపరచబడాలి కదండి. 2 పేతురు 3:9 వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు. అయితే నీవు ఎలా ఉండాలంట? కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడను నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతం గలవాడే ఉన్నాడు. అందుకని ఆలస్యం అవుతుంది, అంతేగాని ఆయన లేట్ చేసేవాడు కాడు. మనం ఎవరు కూడా నాశనం అవ్వాలని కోరుకునే దేవుడు కాదు. అందరూ మారు మనసు పొందాలని, ఆ కుటుంబం అంతా కూడా మారు మనసు పొందాలని ఆయన వాగ్దానం చేసి నెరవేర్చడానికి ఆలస్యం అవడానికి కారణం ఏంటంటే మనలో ఏవో లోపాలు ఉన్నాయి. ఈరోజు కొత్తగా అటెండెన్స్ యాప్ వచ్చింది. అందులో ఆ ఇచ్చిన లొకేషన్లో చెవి కనపడకపోయినా, ముక్కు కనపడకపోయినా, జుట్టు సరిగా కనపడకపోయినా నువ్వు ఆబ్సెంట్ అని చూపించాలి. ఏనంటే మరి దానికి స్కానింగ్లో మొత్తం మన ఫేస్ అంతా కనపడాలి క్లియర్గా. ఆ క్లియర్గా కనపడాలి, అప్పుడే నువ్వు వచ్చావని నమ్ముతుంది. అంతే కదండి. అంటే మనం కూడా అంటే ఒకవేళ అది సరైన రీతిలో లేకపోతే తీసుకోవాలి, ఆబ్సెంట్, నాట్ మ్యాచ్ అని వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి పరిస్థితులు అంతా కూడా అలాగే అయిపోయినాయి. ఇప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా ఫేషియల్ అయ్యాలి. స్టూడెంట్ కూడా అందులో సరైన రీతిలో తలకి ఇలా పెట్టి అలా పెట్టినా కూడా అది తీసుకోవాలి. ఏమైనట్టు? ఆలస్యం అవుతుంది. ఆలస్యమైందని చెప్పేసి నువ్వు రానట్ట కదా. వచ్చాడు కానీ సరైన రీతిలో దాన్ని ఫోకస్ చేయించుకోకుండా తిన్నగా ఉండకుండా ఉంటే అదేం చేస్తుంది? రిజెక్ట్ అంటది. మనం కూడా అంతే. దేవుని యొక్క సన్నిధిలో మనం సరైన రీతిలో లేకపోతే, ఆయనకి ఇచ్చిన వాగ్దానాన్ని ఎందుకు మనం నిలబడకపోతే, ఆయన విశ్వాసంలో నిలబడకపోతే వీఆర్ ఆల్సో రిజెక్టెడ్. అప్పుడే దేవుని వాగ్దానం ఆలస్యం అవుతుంది. ఆలస్యం అయిందని మనం సరైనటువంటి క్రమంలో లేకపోయినా ఆ వాగ్దానం మనలో నెరవేర్చబడగదు. అయితే దేవుడు దీర్ఘశాంతం గలవాడు. అందుకే మన కోసం ఎదురు చూస్తున్నాడంట. ఈ రోజైనా మారుతుందేమో, కనీసం ఈ రోజు మందిరానికి వస్తుంది, ఈ రోజైనా యథార్థంగా దేవుడి సన్నిధిలో ఉంటాదేమో, ఈ రోజు నుంచి అయినా సీరియల్ చూడడం మానేస్తాదేమో, ఈ రోజు నుంచి అయినా ప్రేమ కలిగి ఉంటాడేమో. ఇవన్నీ కూడా దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఇందులో ఏది సరైన పర్ఫెక్షన్ లేకపోతే వాగ్దానం ఎలా నెరవేరుతుంది? మనం తయారు చేసిన యాపే మనం మాట్లాడట్లేదు. మనం తయారు చేసుకున్నది మనం వ్యవసాయ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంతే. మన పిల్లలు ఇంజనీర్లే కదా, వాళ్ళే తయారు చేస్తున్నారు. దీన్ని సరైన రీతిలో లేకపోతే నాట్ యాక్సెప్టెడ్, రిజెక్ట్ అని చెప్తాడు, అదే రిజెక్ట్ పడుతుంది. సో మనం కూడా అంతే. మన వ్యక్తిగత మన లైఫ్, మన యొక్క జీవితంలో ఏదైతే జరుగుతుందో దానిని అంగీకరించట్లేదో సరైన రీతిలో లేకపోతే దేవుని చిత్తంలో కూడా మనం అంతే. మన సరైన రీతిలో విశ్వాస జీవితంలో నిలబడకపోతే, దేవుని యందు యథార్థులుగా ఉండకపోతే దేవుని యొక్క వాగ్దానము ఆలస్యము. దొరికిందండి. 1 రాజుల గ్రంథం తీయమన్నాను. 1 రాజులు 8వ అధ్యాయము 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం చదవమ్మా. తాను సెలవిచ్చిన మాటను యెహోవా నెరవేర్చి ఉన్నాడు. ఈయన నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా నియమింపబడి యెహోవా సెలవు చెప్పున ఇశ్రాయేలీయుల మీద
సింహాసనాసీనుడై యుండి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామఘనతకు మందిరము కట్టించినాడు. చూసారా, దేవుడు ఇచ్చిన వాగ్దానం, ఇచ్చిన దావీదులకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీ కుమారుడి చేత ఒక మందిరం కట్టబడుతుంది అని చెప్పి. ఆ వాగ్దానం ప్రకారంగా దేవుడు అతని పట్ల ఏం చేశాడంట, నెరవేర్చెను. దావీదు ఎప్పుడో మాట్లాడాడు, అది ఎవరి పట్ల? దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం సొలొమోను పట్ల అది నెరవేర్చు వచ్చాడు. వాగ్దానం చేసిన వాడు, మరోసారి రిపీట్ చేద్దాం, చదవమది. తాను సెలవిచ్చిన మాటను నెరవేర్చి ఉన్నాడు. తాను సెలవిచ్చిన మాటను యెహోవా నెరవేర్చి ఉన్నాడు. అది మనకు కావాల్సింది కదా. ఆయన మాట ఇచ్చినదని వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నీకు అక్కడగా ఉన్నవేమో ముందే ఆయన ఎరిగిన వాడు. అందుకనే ఆయన సెలవిచ్చిన మాట, నీకు ఏదైతే వాగ్దానం చేశాడో దేవుడు, ఆయన నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దాన్ని పొందడానికి అర్హత మనం కలిగి ఉండాలి. దాన్ని పొందడానికి మనం ఏం కలిగి ఉండాలి? అర్హత కలిగి ఉండాలి. ఏమిటి అర్హత అంటే, ఆయన వాక్యం ముందు మనం నిలిచి ఉండాలి, ఆయన మాటల యందు మనం నిలబడి ఉండాలి, ఆయన మాటలను వాక్యానుసారమైన రీతిలో మనం నడవాలి. అటు నిరీక్షణ కలిగిన వారం అయితేనే మనం ఏం చేయబడతామంట, మనము అప్పుడు అది నెరవేర్పులోనికి వస్తుంది. 15 వచనం వద్ద చూడండి, అదే అధ్యాయం 15 వచనం. మాట ఇచ్చిన దాన్ని నెరవేర్చిన. చూడండి, తండ్రికి మాట ఇచ్చాడంట, దానిని ఏం చేశాడంట దేవుడు? నెరవేర్చాడు. తండ్రికి మాట ఇచ్చిన నా దేవుడు అది నెరవేర్చను అని రాయబడి ఉంది కదా. మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే అదని ఏం చేస్తాడైనా? తప్పక నెరవేరుస్తాడు. మనుష్యుడు కాదు మాట తప్పడానికి. అందుకనే నమ్మదగిన వాడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు. దావీదు జీవితంలో జరిగింది అది, అబ్రహాము జీవితంలో జరిగింది అదే. నీ నా జీవితాల్లో కూడా దేవుడు మనం రాకముందే ఆయన మన కొరకు బలిగా అర్పించబడ్డాడు. మరి ఇదినాన ఆయన ఆత్మ, తన యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఉంటూ మనకేది అక్కరగా ఉండవు సమస్త పెరిగిన వాడు కనుక నీవు నేను కూడా ఏం చేయాలంట? వాటి యందు నమ్మిక ఉంచాలి. వాటి యందు ఆయన చేసిన వాగ్దానం ముందు మనం నమ్మిక ఉంచిన వారమైతే అది దాని యందు మనం ఎలా ఉండాలంట? నిరీక్షణ కలిగిన వారమై నిశ్చలముగా ఉండాలి. ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటాం, మళ్ళీ ఈ రోజు దాకా దీని గురించి నేను మాట్లాడు కదా. ఒకసారి మనం మాట్లాడుకుంటాం, ప్రతిసారి నిరీక్షించానంటే ఇక అది ఎలా జరుగుతుంది కదండి? బలహీనులు బుద్ధిహీనులు అవుతాం. ఒకసారి దేవుడు మనతో మాట్లాడాను అని అంటే అది మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. అది మరలా రిపీట్ అవ్వకుండా ఉండాలి. దేవుడు మరలా ఇంకొకసారి ఇప్పుడు కూడా ఇక్కడికి ఈ వర్తమానం ప్రకటింపకూడదు. అది ఎప్పుడు వస్తుందంటే, మళ్ళీ మీరు దారి తప్పినప్పుడు దేవుడు మరలా ఎవరిని పంపించి మళ్ళీ ఇదే వర్తమానాన్ని చెప్పిస్తాడు. ఎప్పుడనంటే మనం గాడి తప్పుతున్నప్పుడు, మనం మార్గంలో లేనప్పుడు. మరి ఇప్పుడు నాతాను ప్రవక్త అలాగే వచ్చాడు. దావీదు దగ్గరికి వచ్చి, ఒకరికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒకరికి 1 గొర్రె ఉంది, 100 గొర్రెలు ఉన్నవాడు 1 గొర్రెను తినేసాడని చెప్తున్నాడు. ఎవరి కోసం చెప్పిస్తున్నాడు ఆయన? ఆయనకి బుద్ధి తేవడానికి. రాజుగారికి చెప్పవలసిన సమయం అంటే భయపడుతున్నాడు రావడానికి ఆయన దగ్గరికి. ఈ విషయాలు చెప్పడానికి రావడానికి భయమే, కానీ తప్పదు. దేవుడు వెళ్ళి చెప్పమన్నప్పుడు చెప్పాలి. చెప్పాడు కాబట్టి సరి చేసుకున్నాడు. లేకపోతే ఈరోజు దావీదు వేరు. సరి చేసుకోకపోతే దావీదు గురించి ఈరోజు మాట్లాడు. దావీదు తను ఒప్పుకొని విడిచిపెట్టాడు, సరి చేసుకున్నాడు, దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు. ఆ తర్వాత సొలొమోను ఆమె గర్భమందు పుట్టిన తర్వాత ఈ రోజు ఆయన జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ఆయనకి ఇచ్చిన వాగ్దాన్ని నెరవేర్చాడు. అది ఎప్పుడనంటే మనం సరి చేసుకున్నబడాలి. తప్పిపోయిన ఇంక మళ్ళీ పదే 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 సరి చేసుకుంటే ఇంకెలా ఉంటుంది? సో దేవుని యొక్క వాగ్దానంలో మనం ఉండాలి కదండి. సో ఇంకో మాట చూడండి, రోమిలకు రాసిన పత్రికలో 4:21 వచనంలో ఒక మాట రాయబడి చూడండి. ఇదే వాగ్దానం గురించి దేవుడు మాట్లాడుతున్నారు. రోమిలకు రాసిన పత్రిక 4:21 వచనం. దొరికిందా? ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు బద్ధుడని సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమందు నొందెను. సరే, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు ఆయన ఎలాంటి వాడంట? సమర్థుడు. వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చడానికి సమర్థుడు. ఇప్పుడు చూసారండి, పొలిటికల్ పార్టీకి ఏమంటారంటే, అవతల చేసిన వాగ్దానాలు మీరు నెరవేర్చలేదని రాస్తారోకో బంధువులు చేస్తూ ఉంటాం. మనుష్యుడు మాట ఇస్తాడు కానీ అది నెరవేర్చలేకపోవచ్చు. కానీ ఈయన
నీ కొరకు నా కొరకు చేసిన వాగ్దానాన్ని బట్టి ఆయన సమర్థుడు, ఆయన సమర్థుడు. అది పొందడానికి నువ్వు అర్హుడవా, అర్హురాలవా? అర్హురాలిగా ఉంటే ఆయన నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. రూఢిగా చెప్తున్నాడు ఆయన అపోస్తలుడైన పౌలు. ఆ రోమీయులకు పత్రిక రాస్తూ చెప్తున్నాడు, ఆయన సమర్థుడు. ఒకటి, ఆయన నమ్మదగిన వాడు. రెండు, ఆయన వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చేవాడు. మూడు, ఆయన సమర్థుడు. వీటన్నిటికీ ఒకటే మీనింగ్. నీకు వాగ్దానం చేసిన వాడు అది నీ జీవితంలో చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు నిరీక్షణ కలిగి నిశ్చలముగా మనం ఒప్పుకునే దాన్ని పట్టుకోవాలి. అంటే మన విశ్వాస జీవితము ఎలా ఉండాలంటే స్థిరంగా ఉండాలి. అది చనగలకూడదు. దానికి మచ్చైనా డోగైనా రాకుండా వాక్యంతో ఎప్పటికప్పుడు బలపరచబడాలి. అందుకని ఆయన సమర్థుడు, నీకు నాకు వాగ్దానం చేసిన వాడు. అది ఏది నీది నా జీవితంలో పాజిబుల్ అవ్వదు అని అనుకున్నది సారాయి అవలేదా? అవింది. అబ్రాహాముతో అన్నాడు, నీ జనాంగం ఎలా ఉంటుందంటే ఇసుక రేణువుల వలె ఉంటుంది అన్నాడు. ఆయన పుట్టింది, ఆయనకి ఎంతమంది పుట్టారు? ఒక్కడే కుమారుడు. మరి ఇసుక రేణువులు అన్నాడు. ఆకాశం వైపు చూడు, ఆ నక్షత్రాలు ఎలా ఉన్నాయో నీ సంతానం అలా ఉంటుంది అన్నాడు. మరి ఆకాశ నక్షత్రాలు ఎవరైనా లెక్కింపగలరా? మరి ఈ రోజు ఎలాగుంది? ఆయన సంతానం ఇస్సాకు ఒక్కడే. కానీ ఆయన జనాంగ వృద్ధిలోకి వచ్చింది. ఇశ్రాయేల్ కంట్రీ అవదే కదండి. ఇశ్రాయేల్ అంటే ఎవరు? యాకోబు. అబ్రహాం నుంచి ఇస్సాకు నుండి యాకోబు వంశమే ఇశ్రాయేల్ కంట్రీ. దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచేది కనుక నీవు ఏమని పెడతావు? ఇక నుంచి యాకోబు కాదు, ఇశ్రాయేలు అని పేరు పెట్టారు. ఈ రోజు ఇశ్రాయేల్ కంట్రీ మీదకి ఎవరైనా యుద్ధానికి వెళ్ళాలంటే గుండె దడ అన్నమాట. అంత బలమైన వారు. వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ వేరు. మీరు న్యూస్ లో చూస్తుంటే గత నెల క్రితం మీరు అర్థమవుతూ ఉంటది. వారికి ఉన్నటువంటి ఎదురుగుండా బాంబు వేస్తున్నట్టే ప్రతి దాన్ని నిర్వీర్యం చేసేస్తాడు వాడు. వచ్చిందని కనీసం ఆ దేశం మీదకి రాకుండా చేసేయగలడు. అంత టెక్నాలజీ ఉంది దాని దగ్గర. అదే మన దేశం మీద ఒక బాంబు వేయడండి, ఎక్కడైనా పారిపోతాం. రష్యా వాడు ఉక్రెయిన్ మీద వేసిన బాంబులకి వాడు అతలాకుతలం అయిపోయింది. అలాంటి ఆ ఇజ్రాయెల్ కంట్రీ మీద వేయమనండి, ఎలా వచ్చిందో అలా వెనక్కి వెళ్ళిపోతుంది. అంత టెక్నాలజీ ఉంది. సో అంత టెక్నాలజీ, అంత జ్ఞానం దేవుడు వారికి ఇచ్చాడు. ఎంత బలమైన వారంటే ఇసుక రేణువులు. సముద్రాన్ని సిమెంటుతో గోడ కట్టలేదు దేవుడు. ఏంటో కట్టాడు? ఇసుక మాత్రమే ఉంది. ఇసుక బలంగా ఉంటుందా? తోడుకుంటూ వచ్చేస్తుంది. అదే గోడ కడితే కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. గోడ కూడా కాదేది. అంటే అంత భయంకరమైనటువంటి అవతల ఒడ్డు లేని ఆ సముద్రమునే ఇసుక ద్వారా ఆపగలిగిన దేవుడు. నీ సంతానం కూడా అంతే. మరి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. అందుకని అన్నాడు, నా తండ్రి అయిన దావీదుకి వాగ్దానం చేస్తాడు దేవుడు అని చెప్తున్నాడు. అలాగే ఇక్కడ కూడా చెప్తున్నాడు, నా తండ్రికి ఇచ్చిన మాట ఇచ్చిన ప్రకారంగా దేవుడు నెరవేర్చాడని చెప్తున్నాడు. ఇప్పుడు నీకు నాకు ఇచ్చిన వాగ్దానం చేసిన వాడు ఆయన నెరవేర్చడానికి సమర్థుడు. మరి ఆ సమర్థత కలిగినటువంటి దేవుని సన్నిధిలో నేను ఉన్నాం. మరి దాని ఏదో నేను నిరీక్షణ కలిగి ఉంటే చాలు. నేను ఒక నిరీక్షణ కలిగి ఉంటే చాలు. దాని ఏదో నమ్మిక ఉంచితే చాలు. ఆ మాటలో ఏదో మనం బలం కలిగి ఉంటే చాలు. ఆ వాక్యాన్ని నిలబడితే చాలు. దేవుడు నీ పట్ల నా పట్ల ఒక గొప్ప ఉన్నతమైన నిరీక్షణతో మనం బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకో మాట చూద్దాం చూడండి. అదే హెబ్రీ రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో మాట రాయబడింది 15వ వచనం. అదే హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. అదే అధ్యాయం 6వ హెబ్రీ రాసిన 6వ అధ్యాయం 15వ వచనంలో మాట రాయబడింది చూడండి. ఏమంటే ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందెను. ఏం చేశారంటే ఆయన ఓర్పుతో సహించి. ఇప్పుడు నీకు నాకు ఏముండాలంట? ఓర్పు కూడా ఉండాలి. ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే ఓర్పుతో ఉండాలి, సహించిన వారు ఉండాలి. ఏముండాలి? ఆ మాట నమ్మి. అంటే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు నమ్మి ఎలా ఉండాలంటే ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందాలి. ఆ దినాన్ని వారి పట్ల నెరవేర్చిన దేవుడు ఈ దినాన్ని నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన ఓర్పు కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. ఏదో మాట విని అశ్రద్ధగా విని విన్నావులే అని అనుకోవచ్చు. ఇది దేవుని నోటి నుంచి వచ్చే మాట కదండి. దేవుడు మనం పలికించడం, నీకు ఏది అవసరమో దేవుడు తన ఆ దాసులను పంపించి మాట్లాడిస్తూ ఉంటాడు. వినకపోతే దానికి నీవే లెక్క అప్పగించాలి. ఆ లెక్క అప్పగించేటప్పుడు తప్పించేవారు ఎవరు ఉండరు కదా. అప్పుడు అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇంకా తప్పించడానికి ఎవరు ఉంటారు అక్కడ? అందుకనే దేవుడు భూమి మీద సమయం ఉండగానే దేవుడి సావుకుల ద్వారా తన దాసుల ద్వారా వచ్చి మాట్లాడించిన ప్రతి మాటను బట్టి మనం ఏం చేయబడాలి? సరి చేసుకోవాలి, నమ్మాలి.
దేవుడు నీకు నాకు వాగ్దానం ఇచ్చాడని చెప్తున్నాడు ఆయన. దాని మీద ఏం కలిగి ఉండాలంటే ఓర్పు కలిగి ఉండాలి, సహనము కలిగి ఉండాలి. అప్పుడు ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకుంటామని చెప్తున్నాడు. చూడండి, ఇంకో మాట మనం చూద్దాం. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:21 వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:21 వచనం. మొదటి కొరింథీ 1:21. దేవుని జ్ఞానానుసారముగా దేవుని ఎరుగకుండినందున. మొదటి కొరింథీ 1:21 చదువు. దేవుని, ఇప్పుడు జాగ్రత్త విన్నాం, కరెక్టే కాదు. దేవుని సువార్త ప్రకటన ఏదు రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. చదువు చూడండి, ఏం చేయాలంటే ఇప్పుడు మనం మొదటి దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగుకుంటున్నందున. ఇప్పుడు ఏం ప్రకటించబడుతుంది? ఇప్పుడు నీవు ఏం చేయాలి? నమ్మాలో వద్దా? అప్పుడు తెలియదు కాబట్టి ఇప్పుడు నీకు తెలియపరుస్తున్నాడు దేవుడు. వాగ్దానం అంటే నీకు తెలియదు, ఇప్పుడు సువార్త ద్వారా అది తెలియపరుస్తున్నాడు దేవుడు. ఓర్పు కలిగి ఉండాలి. ఇప్పుడేమో తెలియని దానిని మనం తెలుసుకునాలి కదండి. ఏం చేయాలంట? లోకము తన జ్ఞానము చేత. ఏ జ్ఞానం చేత? లోకము తన జ్ఞానం, దేవుని జ్ఞానం కాదు. ఇక్కడ నేనున్నాను, నా జ్ఞానంతో చేస్తే అది పెరుగుతాను. నాది ఎంతవరకు ఉపయోగపడుతుంటే నా వరకే. కానీ ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన ఏమన్నాడు? దేవుని జ్ఞానానుసారముగా. ఎలా ఉండాలంటే దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. మనమందరినీ కూడా వాగ్దానం చేసిన వాడు. ఇది మనమందరినీ రక్షించబడ్డాం. మరి ఇది నిజమే కదా? నిజమే కదండి. క్రీస్తు నేడు పుట్టినని ప్రపంచం అంతా చెప్పుకుంది. వచ్చాడే లేదైనా? యేసు అంటే రక్షకుడే కదా. అది నెరవేర్చబడిందా? నెరవేర్చబడింది. సువార్త ప్రకటింపబడింది, నెరవేర్చబడింది. అందుకనే గుడ్ ఫ్రైడే ప్రపంచం అంతా కూడా ఏ ఫ్రైడే చేస్తుంది? గుడ్ ఫ్రైడే. ఒప్పుకుంటుందా? ఒప్పుకోదా? ఏ అనంటే నమ్ముంది ఆయన వచ్చని లోకానికి, అది నెరవేర్చబడింది. మరి ఈ రోజు నీకు నాకు ఇచ్చిన వాగ్దానం కూడా ఏమవుతుందంట? నెరవేర్చబడుతుంది. మనం స్థిరంగా ఉండాలి. ఒకవేళ అదన్ని తెలియని మాటలుగా మనం తీసుకోవద్దు అని చెప్తున్నాడు. నీ జ్ఞానానుసారంగా నీకున్న జ్ఞానం చొప్పున అది ఆలోచించద్దు వాగ్దానాన్ని. అది దేవుని జ్ఞానానుసారంగా ఆలోచించండి. ఆయన స్వార్థ ప్రకటింపబడింది. ఆయన వచ్చారు, మన కొరకు తను బలి అయ్యారు, తిరిగి మరలా రాబోతున్నాడు. ఈ లోపల నీకు నాకు ఇచ్చే వాగ్దానాన్ని ఈ భూమి మీద బలపరుస్తూ ఆయన కృప మనందరికీ తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. అందుకనే మనం ఏం చేయబడాలంటే, అది వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, మనము నిరీక్షణ కలిగిన వారమై దాని యందు మనం ఒప్పుకున్న దేవుని దగ్గర మనం ఏమైతే ఒప్పుకున్నామో దాని యందు నిశ్చలముగా ఉండాలి. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఒకసారి ఆలస్యమైందని అంటే లోపం ఎవరిదంట? మనదే. ఆలస్యమైందంటే లోపం మనదే కదండి. రెండవది, ఆయన మాట ఇచ్చి నెరవేర్చువాడు. ఈ సందర్భంలో నేను జ్ఞాపకం చేసుకున్నాం. సో మన పట్ల ఆయన చేసేది గొప్ప కార్యం ఏంటనంటే నెరవేర్చడం. ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చగల దేవుడు. మనుషుడైతే మాట తప్పి నెరవేర్చలేక తను అవసరమైతే సైడ్ అవుతాడేమో కానీ, మాట మారుస్తాడేమో కానీ, జీవం గల దేవుడు నీ పట్ల నా పట్ల ఒక ప్రణాళికను మనము అడగక మునిపే ఆయన మనకు అక్కర కొన్నవేవో తెలిసి ఏదైనా ఉదయకాల సమయంలో మనకు వాగ్దాన రూపంలో మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఆ వాగ్దానం ముందు మనం ఏం చేయడాలంటే స్థిరులుగా ఉండాలి. ఆలస్యమని ఎంచకూడదు. దానిని మనం ఓర్పుతో ఉండాలి. ఆయన క్రీస్తు లోకానికి ఎలా అయితే వచ్చి తను తాను అప్పగించుకుని తిరిగి వెళ్ళారో అలాగే మన పట్ల కూడా ఆయన చేయగల సమర్థుడు. వాగ్దానం ఇచ్చి దాన్ని చేయగల సమర్థుడు. అంతటి నిరీక్షణతో దేవుడు నీకు నాకు ఇచ్చారు. అయితే మనం కూడా ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ప్రతిరోజు మన పిల్లలని కుటుంబ ప్రార్థనలో కూర్చోబెట్టుకొని దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానాన్ని పట్ల వారిని బలపరచండి, అడగండి. దేవుడిచ్చారు నీకు దేవుడు వాగ్దానం, మరి దేవుడి దగ్గర ఉన్నావా? ప్రార్థన చేస్తున్నావా? దేవుడిని అడుగుతున్నావా? నిరీక్షణ కలిగి ఉండు. ప్రతిరోజు వారితో మాట్లాడాలి. నీ టీవీ సీరియల్ చూసుకో టైం లేదంటే ఇక అదేది పక్క పెట్టండి. ఇప్పుడు మనకు కావాల్సిన దేవుని యందు
స్థిరులుగా ఉండడం. అవన్నీ చేస్తూ ఉంటే లోకము కావాలి, పాపము కావాలి, దేవుడు కావాలంటే సో నెవర్, రెండు కుదరవు. అయితే చల్లగానే చదువెచ్చగానే ఉండు. నీ పెంచితే పిల్లల్ని ఆత్మీయంగా పెంచు, లేదంటే ఉదయం తర్వాత కొన్ని దినాలు అయిన తర్వాత చూడు. నేల మీద నీ ఆహారం ఏమో అనేక దినములు అయిన తర్వాత నీకు కనబడు. చిన్నప్పుడు నువ్వు ఎలా పెంచుతావో, ఎలా వదిలేతావో, రేపు పొద్దున్న దాని ప్రతిఫలమే మనం చూస్తాం. నిన్ను కొట్టిలా తయారవుతాడు, నిన్ను పెంచిలా తయారవుతాడు కదా లోకంలో మన చోట్ల. అందుకే దేవుడు నీకు నాకు వాగ్దానం ఇచ్చాడు. దేవుడు మనకి పిల్లల్ని ఇచ్చాడు. ఆ పిల్లలను కూడా ఎవరి కొరకు పెంచాలి? దేవుని కొరకే. దాని గురించి మన బిడ్డలను బట్టి మనం కూడా దేవునికి లెక్క అప్పగించాలి. అది మరి ముఖ్యం. దేవుడు నువ్వు అడగక మునిపే నీకు బిడ్డలు ఇస్తున్నాడు. ఆ బిడ్డలు లేక ఎంతో మంది ఆయా రకాలుగా ఎంత బాధపడుతున్నారో మనకు తెలుసు. వారిని కూడా మనం దేవుని కొరకు పెంచాలి. దేవుడు వారి పట్ల ఇచ్చిన వాగ్దానాన్ని వారికి తెలియపరచాలి. కుటుంబ ప్రార్థనలో వారికి అన్ని విషయాలు తెలియపరచాలి. లోక జ్ఞానం కంటే ముందు ఏ జ్ఞానం కావాలంట? దేవుని జ్ఞానం వారికి నేర్పాలి. వారి యొక్క జ్ఞానానుసారం వేరు. ఇప్పుడు నేనున్నాను, నా టెక్స్ట్ బుక్ లో వరకే నా జ్ఞానం. అది నేను ఆ టెక్స్ట్ బుక్ లో ఉన్నది చెప్పగలను. కానీ దేవుని యందు జ్ఞానానుసారమైన రీతిలో నేను ఉంటే అది నా జీవితాంతో, నా తర్వాత కూడా అది నడుస్తుంది. అప్పుడు ఆయనతో కూడా సదాకాలం ఉండగలుగుతాడు. కానీ మన బిడ్డలకు అవే వాగ్దానాల గురించి విలువను తెలియపరచాలి. ఎత్తబడిన వాక్యం ద్వారా వారికి ఈరోజు అన్న ఏం చెప్పారో అది కనుక్కోవాలి. అది నీకు గుర్తుందా, అర్థమైందా, లేదంటే నువ్వు చెప్పాలి మరలా. అప్పుడు వారిని ఏ రోజు ప్రతి ఆదివారం చెప్పే ఆరాధనలను ప్రతి వాక్యాన్ని వాళ్ళు మరలా తిరగవేసి మరి అడుగుతూ ఉండాలి. అలా అడుగుతూ ఉంటే వాడు ఏమవుతారంట? స్థిరులుగా ఉంటారు, విశ్వాసంలో బలంగా ఉంటారు, దేవుడు జ్ఞానం కలిగిన వారు ఉంటారు కదండి. స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత హోంవర్క్లు చేసావంటారు. ఎస్, వాటితో పాటు ఇది కూడా అంతే. కూర్చోబెట్టడం, బ్రదర్ ఏం చెప్పారు లాస్ట్ వీక్ సండే వాక్యం ఒకసారి రెఫరెన్స్ గుర్తుందా చెప్పు, రాసుకున్నావా, చదువు, అంతే. ఏం కాదు, దేవుడి జ్ఞానం వాళ్ళకి అవసరం. వాగ్దానం, దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని వారు కూడా బలపరచాలి. ఇప్పుడు ఒక ఏజ్ వారి తర్వాత మనం లేకపోయినా వారు ఆ వాగ్దానంలో, ఆ మాటలు, ఆ వాక్యంలో స్థిరులుగా ఉంటారు. అది దేవుడు నీకు నాకు ఇచ్చిన భారం. ఆ తర్వాత నీవు కూడా నిరీక్షించి ఆయన వాగ్దానం చేసినప్పుడు నమ్మదగిన నీవు నమ్మాలి. నమ్మి దాని అందు ఓర్పు కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. ఆలస్యమైన నేర్చితే మనలో ఎక్కడో అక్కడ దేవుళ్ళు తప్పిపోతున్నామో దానిని గుర్తెరిగి సరి చేసుకుని తిరిగి మరలా మనం ఆయన ఎందు నిరీక్షణ గల వారంగా ఉండాలి. ఆయన ఎందుకంటే ఆయన ఈ వాగ్దానం చేసిన వాడు దాన్ని నెరవేర్చగల సమర్థుడు. ఆ సమర్థత కలిగినటువంటి దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి నేను కూడా మన యొక్క వ్యక్తిగత జీవితంలో 2025 సంవత్సరం నెరవేర్పులోనికి తీసుకురావాలని మనం కూడా ఆయన స్థిరులుగా ఉండి మనం ఆయన వాక్యం ద్వారా ఎప్పటికప్పుడు మనం సరి చేసుకుంటూ మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని మహిమపరిచే వారిగా మనం ఉంటూ ఈ 2025 సంవత్సరం అంతా సాగిపోదాం. దేవుడు బట్టి కృప నిరీక్షణ మనందరికీ దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మరి పాట పాడుకుంటూ మరి ఈ రాత్రి ఎవరైతే వాగ్దానాలు తీసుకోలేదో వారికి వాగ్దానాలు తీసుకునండి. తీసుకున్న వాళ్ళు తీసుకోవద్దు. రాత్రి మంచిది రాలేదు, ఆ వాగ్దానం నాకు నచ్చలేదు, మళ్ళీ ఇంకో వాగ్దానం తీసుకోకండి. దేవుడు ఒకసారి చెప్తాడు, అదే దాంట్లో ఉన్నటువంటి సంగతి గుర్తిరిగి అదే నీ వాగ్దానం. కానీ 4-5 వాగ్దానాలు తీసుకుని మళ్ళీ అందులో నీకు నచ్చిన వాగ్దానం తీసుకోవడం కాదు. ఎవరో కావడలా బైబిల్ తీస్తున్నారు, అందులోనేమో నీకు ఏదో ఎదురవుతుందని వస్తా, ఇంకొకటి ఏదో బాగోలేదని మళ్ళీ ఇంకోటి తీసుకున్నాను. నచ్చింది వచ్చే వరకు కూడా తీసుకుంటూ ఉంటాను. నువ్వు వెళ్ళే స్థలంలో నేను కాపాడుతానని వరకు తీసుకుని ఇది నాది అన్నప్పుడు వెళ్తున్నాను. అలాగే నువ్వు కూడా అవన్నీ చాలా ఉన్నాయి కదని నచ్చిందల్లా తీసుకుని లాక్కుని చూసుకుని అప్పుడు ఇది నాదనుకో. ఒక్కటే వాగ్దానం నీ పేరు రాసేసుకో. అందుకే నేను వాగ్దానాలు తీసేసుకుని పేరు రాసేసుకుని అలాగే ఎత్తేసుకున్నాను. ఏంటో చూసుకోలేదు. మళ్ళీ ఏదో కనబడుతుంది, ఇది కాకుండా పెట్టుకుంటూ బాగుంటుందేమో అంటుందేమో అని రాసేసుకుని ప్రార్థన చేసుకుని అప్పుడు చదువుకుందాము అని బైబిల్లో పెట్టేసుకున్నాను. పేరు రాసి వ్యక్తిగతము, కుటుంబము, పరిచర్య 3 తీసుకుని బైబిల్లో పెట్టేసుకున్నాను. ప్రార్థన చేసుకుని తర్వాత చూసుకుంటాను. మనకు మరి వెంటనే చూసేసుకోవాలి కదా, ఏదో వచ్చిందో ఏంటంటే అది చూసుకోవాలి. మంచిదే, చూసేసుకోవడం మంచిది. సమయంలో పాట పాడుకుందాం. లేచి నిలబడి పాట పాడుకుంటుండగా తొందర ఏమి లేదు. కేలప్పుడు అయిపోయినా చాలా ఉన్నాయి. వచ్చే ఆదివారం కూడా వాగ్దానాలు ఉంటాయి. కాబట్టి తొందరపడి గజిబిజిగా తీసుకోవద్దు. ఎవరికైతే తీసుకోలేదో వారికి మాత్రం తీసుకున్నాను.
మన దగ్గర ఉన్న పాట పుస్తకాల నుంచి 258వ పాట పాడుతున్నాం. పాట సంఖ్య 258. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించడం అని పాట పాడుతున్నాం. ఈ పాట పాడుతున్నప్పుడు లైన్గా వెళ్ళి వాగ్దానాలు తీసుకున్న వాళ్ళు మాత్రం కానుకేయండి. వాగ్దానాలు తీసుకోకపోతే కానుకే ఎక్కర్లేదు. వాగ్దానాలు తీసుకునే వాళ్ళే, అది కూడా రాత్రి అవగతితో తీసుకోలేదో వారు కానుకేసి అప్పుడు వాగ్దానం తీసుకోండి. వాగ్దానాలు పని లేనప్పుడు మీరు ఎక్కడే ఉండండి, పాట పాడండి. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. గతకాలమున మన ప్రభు యేసును నూతన దీవెనలను, గతకాలమున మన ప్రభు యేసును నూతన దీవెనలను ఖ్యాతిగా నొసగే మనకు, ఖ్యాతిగా నొసగే మనకు స్తుతించెదమేసుని, స్తుతించెదమేసుని. నూతన అనుభవములతో ఖ్యాతిగా సర్వశక్తుని, నూతన అనుభవములతో ఖ్యాతిగా సర్వశక్తుని. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. ప్రార్థన చేసుకుని దీవెనాశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగించుకుంటాం. రాష్ట్రం కలిసిపోయారు, నాకు ఇప్పుడు ఎక్కువసేపు కలిసిపోతారు కాబట్టి త్వరగా ముగించుకుని మన కొరకు ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందరూ కూడా ప్రేమ విందులో పాల్పొంది మన సహవాసాన్ని ప్రేమించి ప్రేమ విందు ఏర్పాటు చేసిన శేఖర్ అన్న వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. వారికి పన్నులో ఏమంటారు ఈదురు పెరిగింది, కొంచెం ఇబ్బంది పెడుతుంది. డాక్టర్ గారు ఎక్సర్సైజ్ చేసి అక్కడ కొంచెం చీమ్ పట్టింది అంటున్నారు, పన్ను ఏదో తీయాలంటున్నారు. అటువంటిది ఏమి లేకుండా అది సెపరేట్ అయిపోయారు. మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేస్తారు. వారి బిడ్డలు చదువుకోవాలి. ప్రార్థన చేసుకుని దీవెనాశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రియమైన తండ్రి, నన్ను మమ్మల్ని ప్రేమించిన గొప్ప దేవ, నూతన సంవత్సరంలో ఈ యొక్క మొట్టమొదటి తారీఖున ఈ మందిరపు ఆవరణాల్లోనికి మమ్మల్ని చేర్చి నువ్వు చేసిన ప్రతి మేలు ఉపకారమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతన తీర్మానము కలిగి ఈ యొక్క సంవత్సరాన్ని ప్రారంభించడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. నీవు ప్రతి ఒక్కరిని ప్రేమించి వారికి దాచిన వాగ్దానాలు ఇచ్చినావు. మరి నీ బిడ్డలైనటువంటి వారు కూడా నీ దగ్గర ఒక తీర్మానం కలిగి ఉండగలడానికి సహాయపడండి. 2024 సంవత్సరం అంతా ఎక్కడ వ్యర్థపరుచుకుంటూ వచ్చినారో ఈ 2025 సంవత్సరంలో వారి జీవితాలు వ్యర్థం చేసుకోకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనేటువంటి ఒక తీర్మానంలో వారు ఈ సంవత్సరాన్ని కొనసాగించాలనేటువంటి తీర్మానంలోనికి రావడానికి సహాయపడండి. నేను మరి నిదాసం ద్వారా వారికి చెప్పబడినటువంటి ప్రతి మాట కూడా వాగ్దానాన్ని పొందాలంటే మేము ఎట్టి స్థితి కలిగి ఉండాలో, ఆ వాగ్దాన ఫలాన్ని అనుభవించాలంటే మేము ఏ రీతిగా నీ దగ్గర కనిపెట్టాలో
ఓర్పు కలిగి ఉండాలో తెలియజేస్తూ వచ్చినటువంటి మాటలని వారి యొక్క హృదయమందు భద్రమసేయండి. ఆ రీతిగా నడిచి వారు ఈ యొద్ద నుండి పొందిన వాగ్దాన ఫలము పొందగలగడానికి సహాయపడండి. వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించి పంపించండి. కుటుంబాల్లో ఉండేటువంటి ప్రతి అక్కర ఎరిగిన దేవుడు కాబట్టి వారి అక్కరకు తగినట్లుగా నీ సహాయము సమృద్ధిగా అనుగ్రహించండి. నీ బిడ్డలైనటువంటి వారిని ఏనాడు విడిచిపెట్టేవాడు కాదు. నిన్నెన్నడూ విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు కాబట్టి నీ వాగ్దానాలు వారి పక్షంగా నెరవేర్చి మీరే తోడుగా ఉండి ఈ సంవత్సరం అంతా నీ కాపుదల నీ భద్రత వారికి అనుగ్రహింపజేస్తారమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రభా, సహవాసాన్ని సంఘాన్ని ప్రేమించి ప్రేమ విందు ఏర్పాటు చేసినటువంటి శేఖర్ అన్న వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. కుటుంబానికి దీవెన దయచేయండి. ప్రేమ విందులో పాలు పొందిన బిడ్డలకు ఆ యొక్క ఆహార పదార్థాల వారికి బలాన్ని ఇచ్చేవిగా చేసి నీ పనిలో నువ్వు ఇచ్చేటువంటి బలాన్ని మేము కూడా ఆ శక్తికి తగినట్టు పనులు మేము కూడా కలిగి ఉండాలనేటువంటిది ఆ శక్తిని కూడా నీ బిడ్డలకు పుట్టిస్తూ రమ్మని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఒరే కాలం నుంచి సమయం వరకు మీరు సహాయం చేస్తూ వచ్చినారు. మిగతా సమయం అంతటిని కూడా దీవెనకరంగా చేస్తూ రమ్మని వచ్చిన ప్రతి నీ కుమారుడిని కుమార్తెని నీ దీవెన ఆశీర్వాదంతో పంపించమని నీ దీవెనలో ఈ సంవత్సరం అంతా వారికి సమృద్ధిగా అనుగ్రహింపజేస్తూ రమ్మని నీ దాసుని యొక్క పరిశీలన బట్టి స్తుతిస్తున్నాం. వారికి అనేకమైన పనులు అనేకమైనటువంటి సంగతులు ఉన్నప్పుడు కూడా నన్ను మరి ఆహ్వానించినప్పుడు ఆహ్వానాన్ని మన్నించి వారు చేసిన పరిశీలనను జ్ఞాపకం చేసుకున్నాను. వారికి తగిన బహుమానం మీరు అనుగ్రహింపచేయండి. వారి అక్కర్లన్నీ తీర్చమని సన్నిధిలో ప్రార్థిస్తూ నేను వారి కొరకు ఏ ఏ ప్రార్థనలు అయితే నీ దాసుడుగా వ్యక్తిగతంగా చేస్తున్నామో ఆ ప్రార్థనలన్నింటినీ కూడా వారి పక్షంగా ఈ సంవత్సరంలో సఫలీకృతం చేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ మిగతా సమయాన్ని దీవించని హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైనటువంటి నామంలో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లవేళలా సదాకాలము చేరిన మనకందరికీ గత 2024 సంవత్సరంలో తోడైన దేవుడు ఈ 2025 సంవత్సరం అంతట్లో కూడా తోడుగా ఉండి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో అధికమైనటువంటి మేలులు అనుగ్రహింపజేసి తన సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదముతో నింపి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. మరి త్వరగా మరి బలలైతే